దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనము ఎలిప్స్లో ప్రాబ్లం చేద్దామండి. ప్రాబ్లం ఏంటంటే ఎస్ అండ్ టీ ఆర్ ద ఫోకీ ఆఫ్ అన్ ఎలిప్స్ అండ్ బి ఈజ్ వన్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ద మైండర్ యాక్సిస్ అండ్ ఎస్టీబీ ఈజ్ అన్ ఈక్వల్ ట్రయాంగిల్ దెన్ ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ డాష్ అడుగుతున్నాడండి. క్వశ్చన్ ఏంటంటే ఒక ఎలిప్స్ ఉంది, జనరల్ ఫామ్ ఆఫ్ ఎలిప్స్ తీసుకుందామండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇది ఫోకస్ ఎస్, ఇది ఇంకో ఫోకస్ టీ అంట, మైండర్ యాక్సిస్ మీద ఉండే పాయింట్ బి అంట. ఇప్పుడు మనం ఏం చేద్దామండి, జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అండి. సో ఇప్పుడు ఫోకీకి ఫార్ములాస్ ఏంటి, ఫోకీకి ఫార్ములా ఎస్కి ఏఈ కామా 0 అండి, అలాగే టీకి మైనస్ ఏఈ కామా 0 అండి, అలాగే బి అనేది మైండర్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు 0 కామా స్మాల్ బి అండి. ఇది 0 కామా బి, ఇది ఏఈ కామా 0, ఇది మైనస్ ఏఈ కామా 0. ఇంకో కండిషన్ ఇచ్చాడు, ఎస్టీబీ అనేది ఈక్వల్ ట్రయాంగిల్ అన్నాడు. అది రాద్దాం. ఎస్టీబీ ఈజ్ ఈక్వల్ ట్రయాంగిల్. ఓకే, అంటే అర్థం ఏంటండి, ఎస్టీ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు టీబీ. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇద్దరిని తీసుకుంటానండి. సో ఎస్టీ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి తీసుకుంటున్నాను. ఓకే, ఎస్టీ అంటే ఏంటండి, ఎస్కి టీ అంటే ఇక్కడ ఉండే ఫోకస్కి డిస్టెన్స్. ఇది ఏఈ కామా 0, ఇది మైనస్ ఏఈ కామా 0 కదండి. సో ఇప్పుడు ఎంత అవుతుందండి, ఎస్టీ అనేది 2AE అవుతుంది. ఇది ఎస్, ఇది టీ. ఇక్కడ బి ఉంటుంది కదండి. ఇప్పుడు ఈ బి ఏమనుకున్నామండి మనం, 0 కామా బి అనుకున్నాం. సో ఎస్బికి డిస్టెన్స్ ఫార్ములా రాద్దామండి, √/, ఏఈ మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, అంతే కదండి. బి మైనస్ 0 హోల్ స్క్వేర్ అనుకోండి, బి మైనస్ 0 హోల్ స్క్వేర్. స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేద్దామండి. అప్పుడు ఏమవుతుంది, స్క్వేరింగ్ ఆన్ both sides. Okay, 2AE whole square is equal to రూట్ పోద్దండి, ఏఈ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు ఎంత అవుతుందండి, ఇది 4AE ఏ స్క్వేర్ ఈ స్క్వేర్, ఇది ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. బట్ ఎసెంట్రిసిటీ మామూలుగా ఫార్ములా ఏంటంటే √/, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. సో ఒకవేళ బి కావాలంటే బి స్క్వేర్ కావాలంటే ఏమవుతుందంటే ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ అవుతుంది, అంతే కదా. అదే రాద్దాం, 4A స్క్వేర్ ఈ స్క్వేర్, ఏ స్క్వేర్ ఈ స్క్వేర్, ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్, 4A స్క్వేర్ ఈ స్క్వేర్, ఏ స్క్వేర్ ఈ స్క్వేర్, ఏ స్క్వేర్ ఇంటూ 1 అంటే ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్. ఏ స్క్వేర్కి ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయిందండి. మనకి మిగిలింది 4A స్క్వేర్ ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. మనకి 4E స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/4. సో ఈ ఈజ్ ఈక్వల్ ఏమైందండి, √1/4. సో ఈ ఈజ్ ఈక్వల్ టు 1/2. మైనస్ తీసుకోమండి, ఎందుకంటే ఎసెంట్రిసిటీ అనేది పాజిటివ్ కాబట్టి ఈ వాల్యూ 1/2 అండి. ఇదండి వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో టాపిక్ వైజ్ ఉన్నాయండి, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సురేష్.